బీసీసీఐ ప్రకటించిన ఆసియా కప్ 2025 జట్టుపై క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జట్టు కూర్పు బాగున్నప్పటికీ కీలక ప్లేయర్లను పక్కన పెట్టడంపై ఆగ్రహంగా ఉన్నారు. జట్టులో శ్రేయస్ అయ్యర్ పేరు లేకపోవడం క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. వన్డేల్లో స్టడీగా ఆడుతూ రంజీల్లో సత్తా చాటుతున్న శ్రేయస్ను సెలక్షన్ కమిటీ పక్కన పెట్టడంపై ఆశ్చర్యపోతున్నారు. ఐపీఎల్లోనూ అదరగొట్టిన శ్రేయస్కు అటు టెస్ట్ టీ20 టీంలో ఎందుకు చోటు ఇవ్వలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావునిస్తోంది. శ్రేయస్ అయ్యర్ను కుట్రపూరితంగా పక్కన పెట్టారన్నది అభిమానుల వాదన. రంజీల్లో ఐపీఎల్లో ఏ మ్యాచ్ల్లోనూ సరిగా రాణించని సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ను కుట్రపూరితంగా పక్కన పెట్టారన్నది అభిమానుల వాదన. రంజీల్లో ఐపీఎల్లో ఎక్కడా కూడా రాణించని సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేశారు సెలెక్టర్లు. కానీ శ్రేయస్ను పట్టించుకోలేదు. శుభ్మన్ గిల్ కోసం శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదిగాక ఇంగ్లాండ్ లయన్స్తో తలపడ్డ ఇండియా ఏ జట్టులోనూ అతన్ని పట్టించుకోలేదు. దీంతో సెలెక్టర్ల నిర్ణయంపై అభిమానులు మండిపడుతున్నారు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడన్న ప్రశ్నలకు చీఫ్ సెలెక్టర్ ప్రస్తుతం జట్టులో ఉన్న ఎవరిని తప్పించి శ్రేయస్కు చోటు ఇవ్వాలో చెప్పండి అంటూ జవాబిచ్చారు. అయితే శ్రేయస్ ఎవరో ఒకరిని తప్పించి కానీ జట్టులో స్థానం ఇవ్వాల్సిన ఆటగాడా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో ఏ ఆటగాడికి శ్రేయస్ను మించిన రికార్డులు లేవు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో సహా మిగిలిన అందరికంటే శ్రేయస్ స్టాట్స్ మెరుగ్గానే ఉన్నాయి. ఇంటర్నేషనల్ టీ20లో 51 మ్యాచ్ల్లో 31 యావరేజ్తో 1100కు పైగా పరుగులు చేశాడు శ్రేయస్. ఐపీఎల్లో 133 మ్యాచ్ల్లో 34కు పైగా సగటుతో 3731 పరుగులు సాధించాడు. ఇక ఏడాది కాలంగా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్నాడు శ్రేయస్ అయ్యర్. ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర వహించాడు. ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది చెలరేగి ఆడాడు. 17 మ్యాచ్ల్లో అతను 50కు పైగా సగటుతో 604 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే శ్రేయస్ అయ్యర్ తీసుకున్న నిర్ణయాలే అతన్ని భారత జట్టుకు దూరం చేశాయనే ఆరోపణలున్నాయి. ఇంగ్లాండ్తో సిరీస్ మధ్యలో గాయంతో జట్టుకు దూరమయ్యాడు శ్రేయస్. భారత జట్టుకు అందుబాటులో లేని సమయంలో రంజీ మ్యాచ్లు కూడా ఆడలేదు. దీంతో శ్రేయస్తో పాటు ఇషాన్ కిషన్ను కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి తప్పించారు. అప్పటి నుంచి జట్టు యాజమాన్యానికి, సెలెక్టర్లకు శ్రేయస్ ప్రవర్తన విషయంలో అభ్యంతరాలున్నాయనే ఆరోపణలున్నాయి. ఆ విషయంలోనే సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ను పక్కన పెడుతున్నారంటూ చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా మంచి ఫామ్లో ఉన్న ఆటగాడిని జట్టులోకి తీసుకోకపోవడం ఇండియాకు ఇబ్బందికరం అంటూ అయ్యర్ అభిమానులు చెబుతున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.